ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతోటి ఎన్సిడిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం మనం మానేశారు. వాళ్ళకు కూడా నమ్మకం కలగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయాం మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు వేశారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి? మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యుటరీ పేమెంట్లు కొన్ని చేయాలి. అదే నెలలో మేము 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి. అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీకి వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి, దానికి సంబంధించిన దసరాలు మీరు ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా 1,000 కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరూ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం. 1,674 కోట్ల రూపాయల్లో ఈరోజు మిగులు 674 కోట్లు ఒకే రోజున మన రైతాంగానికి అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. అందులో మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 472 కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులందరికీ వాళ్ళ ఖాతాల్లో పడేటట్టు ఏర్పాటు చేశాం. మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను, రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కూటమి ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో, ఏ విధంగా మీకోసం నిలబడ్డామో మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండగా నిలబడడానికి కోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలు సామాన్యమైన విషయం కాదు. నేను ఇది పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను అనేక సందర్భాల్లో మేము రైతు గిట్టుబాటు ధర గురించి, ధాన్యం కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం, నిలబడ్డాం. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా, ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలకు ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మలేకపోయాం. కౌలు రైతుల విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి 5 కోట్ల రూపాయలు ఆయన కౌలు రైతులను ఆదుకోవాలి, పాపం ఆత్మహత్య చేసుకున్న రైతులకి మనం ఆదుకోవాలంటే చింతలపూడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలో 42 మంది ఆత్మహత్య చేసుకున్నట్టే మేమే నమ్మలేకపోయాం. ఆత్మహత్య చేసుకున్న ఆ కౌలు రైతు కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి. ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా, బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా, ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం.
ఈ పంట ద్వారా కానివ్వండి, స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం. రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ CCRC కార్డ్స్ ఇచ్చేటట్టు, రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే ప్రారంభం అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా 100% మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది. అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగాన్ని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాట ఇచ్చాం. అదేంటంటే ఈ రోజుకి మన జనాభా 62% వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందని భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాటిస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీతోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ల దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలిన్ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం.